హాయ్ అండి. ఏంటి ఇంత పెద్ద మూకుడు పెట్టేశాను అనుకుంటున్నారా? మొన్న మా చిన్న మావయ్య గారు మనవరాలి ఫంక్షన్‌లో మా అబ్బాయి చేసిన హడావిడండి ఇదంతా. ఈ పెద్ద మూకుట్లో చూడండి ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేపేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఏంటి అంతా సస్పెన్స్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి వేపేశాడు. తన ప్రయోగం చేస్తున్నాడా, వచ్చింది చేస్తున్నాడా అందరికీ డౌట్ అనమాట. అందరూ పక్కనే అలకోలాలు పడుతున్నారు. ఏం చేస్తున్నావు అని. కరివేపాకు కూడా వేసేసి బాగా వేపేసి వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసాడు. ఇలా చేసాడు. కానీ మనం ఇంట్లో కూడా ఇది చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. తనైతే నేను చేస్తాను అనేసి రెడీ చేసేస్తున్నాడు. చూద్దురు కానీ అదేంటన్నది మీకు చూపించేస్తాను. వాటర్ వేసి కదిపాడు కదా, అది ఉడుకుతున్నప్పుడు చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే తర్వాత అది కదిపేశాడు. తర్వాత మళ్ళీ కారం వేసాడండి. ఈ కారం చాలా ఎర్రగా ఉంది. ప్యాకెట్ కారం, అది ఫంక్షన్లో తీసుకొచ్చారు కదా ఆ కారం అండి. అందుకు చాలా ఎర్రగా ఉంది. కొంచెం ఉప్పు కళ్ళు మనకి టేస్ట్కి సరిపోయినంత వేసుకోవచ్చు. వేసేసి బాగా కదిపేస్తున్నాడు. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా సన్నగా కట్ చేశారనమాట. అదిగోనండి అలా కదిపేసి, ఇది ఏంటంటే ఎవరికి పెడతావు ఇది కొంచెమే అవుతుంది అని కొంతమంది, ప్రసాదం లాగా పెడతావా అని కొంతమంది భలే జోకులు వేసుకుంటూ సరదాగా చేసేసాడండి మా అబ్బాయి. ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాడండి. ప్యాకెట్లో ఉంటుంది కదా ఆ గరం మసాలా వేస్తున్నాడు. సరిపోలేదని మరి కొంచెం పట్టుకొచ్చి వేస్తాడు. గరం మసాలా మనకి ఉండాలి కదా, టేస్ట్ ఉండాలి కదా, దానికోసం అలా వేసేసి కదిపేస్తాడు. నేనైతే చిన్నగా వీడియో క్లిప్పింగ్ తీసేసి నాకేదో ఉపయోగపడుతుంది అనుకుని కాదు, ఎవరైనా చేసుకుంటారని నేను పెట్టాను. ఇగోనండి టమాటా సాస్ ఒకటే ఉంది, అదొకటే వేసేస్తున్నాడు. ఇందులో ఇంకా వేసుకోవచ్చంట. టమాటా సాస్ వేస్తాడు, కలిపేస్తున్నాడు. ఇప్పుడైతే చూసారా, అదిగో ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీది చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసేస్తే మనకు కూడా చాలా సూపర్గా వస్తుంది. ఆహో ఇలా కూడా చేసుకోవచ్చా అనుకుంటారు మీరు. అది మరుగుతున్నప్పుడు కొంచెం అందరికీ ఉప్పులు చూపించేశాడు. మసాలా సరిపోయిందా, కారం సరిపోయిందా, ఎలా ఉంది అనేసి. ఇదిగోనండి పెసర పునుకులండి. ఆ పెసర పునుకులు కర్రీ వండారు ఆ రోజు. అంతా నీసు చికెను మటన్ అన్నీ పెట్టారు. ఫిష్ కూడా వండారు. ఈ పెసర పునుకుల కూర కూడా వండారనమాట. అందులో మిగిలినవి పెసర పునుకులతో మంచూరియా చేశాడండి. చాలా అంటే చాలా బాగుంది. గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా చేసుకుంటాము, తింటాము, బయట కూడా తింటూ ఉంటాము. కానీ తను ఏం చేశాడంటే, పునుకులు ఉన్నాయి కదా నేను మంచూరియా చేసి అందరికీ టేస్ట్ చూపిస్తాను, చాలా బాగుంటుంది ఇది అని అలా చేస్తున్నప్పుడే అందరూ నాకు కావాలి, నాకు టేస్ట్ చూపించన్నారు. చాలా బాగుందండి నిజంగా. మన ఇంట్లో కూడా ఎప్పుడైనా పెసర పునుకులు వేసుకుంటుంటే కర్రీ వండుకుంటాం కదా, అప్పుడు ఇలా మంచూరియా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అక్కడ అందరూ కూడా బాగుందనే అన్నారు. అది ఇలాగ ఒకసారి ఏం పెద్ద అవసరం ఏమీ లేదండి. మసాలాలు మన ఇంట్లో ఉండి ఎడదిరిగి టమాటా సాస్ ఒకటి వేసాడు. చాలా బాగుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. లాస్ట్ అయితే కొత్తిమీర వేసేసాడు. అందరికీ టేస్ట్ చూపించేశాడు. చాలా అంటే చాలా బాగుందనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా చేయండి. మనకి మంచూరియా తిన్న టేస్ట్ బయటికి వెళ్ళి తినక్కర్లేదు. అందులో అవి ఇవి వేస్తారు, అవి ఏమి అక్కర్లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.